ఏమే సునీత, ఆ ఊరి నుంచి వచ్చే బస్సులు రైళ్లు అన్ని వచ్చి వెళ్ళిపోయి ఉంటాయి. నువ్వేమో వాడు వస్తాడని చెప్పాడన్నావు. ఏడి? అన్నయ్య నాతో స్వయంగా చెప్పాడమ్మా. ఒకవేళ ఈ రోజు ఏమన్నా బయలుదేరతాడేమో. ఏదో ఆటో వచ్చినట్టుంది. ఇదే ఆఖరిసారి. వాడు వచ్చాడో రాలేదో నువ్వే వెళ్ళి చూడు. అన్నయ్య, వాడు వచ్చాడా? నమస్కారం. ఇతనెవరు? ఈయన ప్రభు అన్నయ్య అని సాగరన్నయ్యతో పాటే పనిచేస్తున్నారమ్మా. అయితే వాడు రాలేదన్నమాట. అవునమ్మా, అర్జెంటుగా ఢిల్లీ నుంచి పై ఆఫీసర్లు ఏదో మీటింగ్ ఉందని రమ్మన్నారు. వెళ్ళక తప్పలేదు. వాడు పెద్ద ఆఫీసరు. కనీసం తల్లిని చూడ్డానికి కూడా తీరికలేదు. వాడు నా బిడ్డ అయిన తర్వాతేనయ్యా ఆఫీసర్ అయ్యింది. వాడు ఆఖరి నిమిషం వరకు మీ దగ్గరికి రావాలని అనుకున్నాడు, కానీ రాలేకపోయాడు. వెళుతూ వెళుతూ నాతో అన్నాడమ్మా, తను రాకపోతే నువ్వు తట్టుకోలేవు. లేకపోతే ఏంటయ్యా, తెల్లారితే దీనికి పెళ్లి చూపులు. దగ్గరుండి అన్ని చూసుకోవాల్సింది వాడే కదా. ఇప్పుడు మీటింగులు అవి ఇవి అంటే ఎలా? నేను నీ కొడుకు లాంటి వాడే కదమ్మా. వాడు లేని లోటు లేకుండా అన్ని నేను చూసుకుంటాను. అంతకంటేనా? నా కొడుకు రాకపోయినా ఇంతకు ముందు వరకు వాడితో మాట్లాడి వచ్చిన నిన్ను చూస్తుంటే వాడిని చూసినంత ఆనందంగా ఉందయ్యా. ఆ ఆనందంలో వచ్చిన మనిషిని ఇక్కడే నిలబెట్టి మాట్లాడుతూ ఉంటావా? అయ్యో నామతిమండా. బాబు లోపలికి రా. చూడయ్యా, ఇంత వయసు వచ్చినా దీనికి దీని అన్నకి నేను ముద్దలు కలిపి పెడితే కాని అన్నం దిగదు. కాని వాడిద్దరూ ఒకటై ఇప్పుడు నన్ను ఏడిపిస్తున్నారు. ఏమే, ఇక మీదట నువ్వు మీ అన్నయ్య ఒకటి, నేను నా పెద్ద కొడుకు ఒకటి. ఒరే, నువ్వు పట్రా. చెయ్యేంట్రా, నోరు పట్టు. ఏమైందయ్యా, కారంగా ఉందా? లేదమ్మా, నా తమ్ముడు గుర్తొచ్చాడు. ఓహో, వాడు కూడా నా కొడుకులాగా నీకు దూరంగా ఉన్నాడన్నమాట. కాదమ్మా, వాడు చనిపోయాడు. అయ్యో, ఇదో పిచ్చిది. ఇలాంటి మాటలు వింటే నేనైనా తట్టుకోగలను కాని ఇది అస్సలు తట్టుకోలేదు. నువ్వేం బాధపడకు బాబు. నువ్వు నన్ను నోరారా అమ్మా అని పిలిచావు. నీ అన్నయ్య అని పిలవడానికి చెల్లెలుంది. మా సాగరే నీ తమ్ముడు అనుకో. యారా, ఈ కాలం పిల్లలు ఎవరైనా తెల్లారితే పెళ్లి చూపులు పెట్టుకుని ఇలా ఏడవడం చూసావా? చూశానమ్మా, ఇదిగో ఎదురుగానే ఉందిగా అని ఎక్కిళ్ళు పెడుతూ. అన్నయ్య, లేకపోతే ఏంట్రా? చూడమ్మా, చెల్లె సంగతి నాకు వదిలి, రేపు పెళ్ళోళ్ళు వచ్చే లోపు మహారాణిలా నేను తయారు చేస్తానుగా. ఏంటన్నయ్య ఇది రెండు చెళ్ళు వేశావు? ఒరే ప్రభు, నిన్ను వెతుక్కుంటూ ఎవరో వచ్చారు చూడు. నా కోసమా? హాయ్ బావా. నువ్వా? నేనే. ఎవరు బాబు ఈ అమ్మాయి? నేను ఈయన అత్త కూతున్నత్తయ్యా. అత్తయ్య? అవునత్తయ్య, మా బావకి మీరు అమ్మైతే నాకు అత్తయ్య కదా అయ్యేది. నన్ను ఆశీర్వదించండి అత్తయ్య. కళ్యాణం వస్తుంది. థ్యాంక్స్ అత్తయ్య. బావా, చెప్పడం మర్చిపోయాను. ఢిల్లీ నుంచి మెసేజ్ వచ్చింది. కాన్ఫరెన్స్ ఎక్స్టెండ్ అయిందట. సాగర్ రావడానికి టైం పడుతుందట. ఏంటి, ఇంకా టైం పడుతుందా? ఒరే, ఈ రోజు పెళ్లి చూపులని వాడికి తెలుసు కదరా. చూడమ్మా, వాడు రావట్లేదని ఇక్కడెవ్వరూ బాధపడట్లేదని చెప్పు. పెళ్లికైనా వస్తాడా లేదా వాడి పల్లె ముఖ్యమని అక్కడే ఉంటాడో కనుక్కో. వాడి బదులు నాకింకో కొడుకున్నాడని వాడితో చెప్పు. అమ్మా, పెళ్లివాడు వచ్చే టైం అయింది. వెళ్ళి సునీతని రెడీ చెయ్యి. ఏంటి ఎక్కడికి వచ్చావు? ఏంటేనా? అత్త కూతున్నావుగా, మరి ఇక నుంచి అన్ని ఏలే. నువ్వు ఒక్క రోజులో వచ్చేస్తానని చెప్పి ఇక్కడే సెటిల్ అయిపోయావు. నేను చూడకుండా ఉండలేక వచ్చేసాను. నాకు మాత్రం లేదా ఏంటి? నువ్వు రోజు కల్లోకి వస్తున్నావు తెలుసా? అదిగో పెళ్లివారు వచ్చేసారు. నమస్తే. నమస్కారం. రండి. పద. నమస్కారం. నమస్కారం పదండి. బాబు. నమస్కారం.
నమస్కారం అన్నయ్య గారు. నమస్కారం. లోపలికి రండి. పదండి. మీ అబ్బాయి ఎక్కడమ్మా? ఏదో అర్జెంట్ పని మీద ఢిల్లీ వెళ్ళాడు. అమ్మా నేను వెళ్ళి సునీతిని తీసుకొస్తాను. ఇతనెవరు? ప్రభు అని మా సాగర్తో పాటే పనిచేస్తుంటాడు. వాడికి రావడానికి వీలు పడక వీడొచ్చాడన్నమాట. ఆహా. ఏదో పద్ధతి కోసం పెళ్లి చూపులు గాని మా వాడికి ముందుగా నచ్చబట్టే కదా మేము కోరి ఈ సంబంధం చూసుకుంటుంది. సునీత, నువ్వు మా అందరికీ నచ్చావు. మా వాడు నీకు నచ్చాడో లేదో చెప్పు. అయితే తాంబూలాలు మార్చుకుందామా? ఓ తప్పకుండా. కానీ దాని ముందు ఓ విషయం అడగాలి. నేను కట్నాలు కానుకలేం కోరుకోవడం లేదండి. పైగా నేను జడ్జిని, అటువంటి అడగకూడదు కూడా. కానీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఉన్నారే, వాళ్ళ కోరికలు వేరు. వాళ్ళు రాబోయే కోడలు లక్ష్మీదేవిలా ఇంట్లో అడుగు పెట్టేటప్పుడు కనీసం 2 లక్షల రూపాయలు విలువ చేసే బంగారం వెండి లాంటి లాంఛనాలు కావాలంటున్నారు. క్షమించండి, మా అమ్మాయిని మీరు ఇష్టపడి మీరుగా కబురు పంపితే ఈ ఏర్పాట్లన్నీ చేశానే గాని మాకంత స్తోమత లేదు. మీరు బయలుదేరచ్చు. అమ్మా ఒక నిమిషం. అమ్మా ఇంత మంచి సంబంధం కేవలం 2 లక్షల రూపాయల కోసం వదులుకుంటామా? పైగా వాళ్ళు అడిగింది కట్నంగా కాదు, మన అమ్మాయికి వస్తువుగా. మనకెలా కుదురుతుందయ్యా? సాగర్ కూడా ఇక్కడ లేడు. వాడిని అడగకుండా మాటిస్తే రేపు వాడొచ్చి మన పరిస్థితి తెలుసు కూడా ఎలా ఒప్పుకున్నావమ్మా అని అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? సాగర్ బదులు నేను చెప్తున్నానమ్మా, దయచేసి ఒప్పుకో. నేను చెప్తే సాగర్ చెప్పినట్టే. నువ్వు ఇంకేం ఆలోచించుకో. సాగర్ని నేను ఒప్పిస్తానుగా. సార్, మీరు అడిగినవన్నీ ఏర్పాటు చేస్తాను. తాంబూలాలు మార్చుకోండి. అన్నయ్య గారు, నా బిడ్డ ఉండాల్సిన స్థానంలో వీడుండి ఈ శుభకార్యం జరిపిస్తున్నాడు. ఇది కూడా వీడి చేతుల మీదే కానివ్వండి. అమ్మా ఇక మేము బయలుదేరతామమ్మా. మంచిదండి. వస్తాం బాబు. వెళ్ళొస్తామండి. మా సాగర్ రాగానే అన్నయ్య గారిని కలవమని పంపిస్తాను వదిన గారు. ఏంటని నువ్వు చేసింది? 2 లక్షలు ఎక్కడి నుంచి తెస్తావు? ఇప్పటికే మీరు నీకు భారం అనుకుంటే. పిచ్చిదానా, నీ తోడబుట్టిన వాడి స్థానంలో అమ్మ నన్నుంచి తాంబూలాలు మార్పించింది. ఆత్మీయత అనుబంధాలతో నా చేతిలో ఉంచిన ఆ తాంబూలాలు బరువు ముందు ఎంతటి బరువైనా నాకు తేలికేనమ్మా. నా చెల్లెలి పెళ్లి కోసం 2 లక్షలేంటమ్మా? ఎన్ని లక్షలైనా సంపాదిస్తాను. రాత్రి బౌళ్ళు కష్టపడతాను. అలా ఎంతకాలం కష్టపడితే ఆ డబ్బు సంపాదించగలవు? అందుకే కొంతకాలం టైం ఇవ్వమని జడ్జి గారి కాళ్ళు పట్టుకుని వేడుకుంటాను. నమస్కారం సార్. నమస్కారం. రావయ్యా, లలితమ్మ గారి దత్తపుత్రుడా రా. నమస్కారం అమ్మా. ఇదిగో మధు, కూర్చో బాబు. కావలసిన మనిషి వచ్చాడు కదా, ఒక కాఫీ పట్టరా. అలాగేనండి. పర్వాలేదు సార్, మీతో మాట్లాడాలని వచ్చాను. ఏమిటి? సార్, నాకు 2 నెలలు టైం ఇస్తే మీరు అడిగిన 2 లక్షలు తెచ్చిస్తాను. ఎలా తెచ్చేస్తావయ్యా? దొంగ సాక్ష్యాలు చెప్పా, దొంగతనాలు చేశా. నిన్న పెళ్లి చూపులకు వచ్చినప్పుడే నేను గుర్తుపట్టాను. అయినా ఆ కుటుంబానికి నీకున్న సంబంధం ఏమిటి? ఇప్పుడు నాకు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారంటే అది వాళ్లే సార్. దొంగగా ఉన్న నాకు వాళ్ళపై సాగర్ పరిచయం అయ్యాడు. తన మంచితనంతో నన్ను మార్చాడు. కానీ దురదృష్టవశాత్తు సాగర్ ఒక యాక్సిడెంట్ లో చనిపోయాడు. ఈ విషయం ఆ తల్లికి తెలియదు. తెలిస్తే తట్టుకోలేదని ఆ సాగర్ బతికే ఉన్నాడని నమ్మిస్తున్నా. ఇప్పుడు ఆ కుటుంబానికి ఆధారం నేనే సార్. నా చెల్లెలు మీలాంటి మంచి వారింటికి గోడలు కావాలి. అందుకే మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. ఏదో విధంగా కష్టపడి ఆ డబ్బు నేను తెచ్చిస్తాను. ఈ పెళ్లి జరిపించండి సార్. గుడ్. నువ్వు పాత ప్రభువే అయ్యుంటే నేను డబ్బడిన గంటలోపే 2 లక్షలు తీసుకొచ్చి ఇచ్చుండేవాడివి. కానీ నువ్వు వచ్చి ఇప్పుడు టైం అడుగుతున్నావంటే నువ్వు మారిపోయావని అర్థమవుతుంది. లలితమ్మ గారి కుటుంబం గురించి నాకు బాగా తెలుసు. కానీ అంత మంచి వాళ్ళ మధ్య నిన్ను చూసి నువ్వు మారిపోయావో లేదో తెలుసుకోవడానికే లాంఛనాల పేరుతో డబ్బు అడిగాను. అంతేకాని డబ్బు ఆశించి కాదు. సార్, 13వ తారీఖు మంచి ముహూర్తం ఉందని పురోహితుడు చెప్పాడు. ఈలోగా పెళ్లి ఏర్పాట్లన్నీ చేసుకోగలవా? సార్, నిజంగా మీరు దేవుడు సార్. నేను ఇప్పుడే వెళ్ళి పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటాను సార్. ఒరే ఒరే ఒరే,
ఏమిటి ఏర్పాట్లు చేసుకుంటావా డబ్బు ఎక్కడదరా? డబ్బు కష్టపడతాను సార్. కష్టపడతావట్రా? కష్టపడతావా? ఎన్నాళ్ళు కష్టపడితే డబ్బు వస్తుందిరా? నా మాట విని ఈ డబ్బు సార్ వద్దు సార్, మీరు నోరు మూసుకొని నేను చెప్పినట్టు చాయి తీసుకో. వద్దు సార్. పద ఏర్పాట్లు చేసుకోపో. సార్ మీరు చాలా మంచివాడు సార్. ఆ సంగతి నాకు తెలుసులేరా, నువ్వు బయలుదేరు. ఒరే సునీత, సునీత, వెళ్ళావా? వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడ్డావా? ఒప్పుకున్నారా? కాలుతో తన్ని పంపించారా? అయినా ఎందుకనే నీకు ఈ శ్రమ? పిచ్చిదానా, తని పంపించడానికి నీ అత్తమామలు రాక్షసులు కారమ్మా, దేవుళ్ళు. ఏంటన్నయ్య? అవునరా, పెళ్లి ఖర్చులకి జడ్జి గారు డబ్బులు ఇచ్చారు. నువ్వు చాలా అదృష్టవంతురాలి. ఇక చూసుకో, పెళ్లి పనులు అత్తర కొట్టేస్తాను. నువ్వు అదర కొట్టడమేమో కానీ బాబు, బయట ఎవరో ఇద్దరు వచ్చి నన్ను అదర కొడుతున్నారు. వెళ్ళి చూడరా. నువ్వా? నేనే చెప్పా పెట్టకుండా చెక్కేస్తే అడ్రస్ పట్టుకోలేదులే అనుకున్నావా? ఈ అమ్మాయి ఎవర్రా? అదేనమ్మా, అడవిలో నాకు మామన్నాడే, ఆయన కూతురు. వీడేమో సాగర్కి నాకు జీప్ డ్రైవర్. దీన్ని ఇక్కడికి తీసుకొచ్చావేంట్రా? నన్ను తిడతావేంటి బాసు? నువ్వెక్కడికి వెళ్ళావో చెప్పని చెట్టు కట్టి పికప్ బస్సు పెట్టింది. ఆ నొప్పి పరిచయాక నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ ఎక్కా. టికెట్ కలెక్టర్ వచ్చి టికెట్ చూపించమంటే జాకెట్ చూపించమంటావా అని ఎక్కడ తన్నిందో గుర్తులేదు గాని వాడు నడవలేక పాక్కుంటూ వెళ్ళిపోయాడు. ఇంతలో కూల్ డ్రింక్ వాడు వచ్చాడు. డ్రింక్ తాగి కూల్ డ్రింక్ లో చక్కెర తక్కువ వేస్తామని నానా తిట్లు తిట్టింది. ఆ అడవి తిట్లు భరించలేక ఓ ట్రైన్ లో దూకేశాడు. ఇలా నానా గండాలు దాటుకుని వచ్చి హాయ్ జగదీష్, నువ్వెప్పుడొచ్చా? ఇప్పుడే దాన్ని తీసుకొచ్చావా? నిన్ను అబ్బా ఒకటి తీసుకొచ్చేదంటే నా మామని వల్ల వేసుకోవడానికి నువ్వు ముందే వచ్చావని తెలిసి నేనే ఇంటి తీసుకొచ్చా. నన్ను దీవించండి అత్తమ్మా. దీవించకండి అత్తయ్యా. బావ కోసం తల్లో పువ్వులు పెట్టుకోవాలన్నా, చేతిలో పాల గ్లాస్ పట్టుకోవాలన్నా నేనే. అసలు మామ అడవిలోకి అడిగెట్టినప్పుడే నా వాడని జెండా పాతేశా. అక్కడికి ఆలస్యంగా దిగబడి నంగరాజు కబుర్లాడతావేటే? అక్కడికి లేటుగా వచ్చినా అత్తయ్య దగ్గరికి నేను ముందొచ్చేనే. ఇదిగో అత్తమ్మా, ఇది చదువుకుంది. నీ కొడుకు చేత బట్టలు ఉతికించి బియ్యంలో రాళ్ళేరుతుంది. పోవే అడవి జింక, పోవే పట్నం కొంగ, పోవే పోవే. ఆపండమ్మా మీ గొడవ. ఒరే ప్రభు, ఆ. నువ్వు లోపలికి వెళ్ళరా. అలాగేనమ్మా, పదరా. తొందరగా అమ్మా చల్లులారా, మీరు ఇటు వెళ్ళండి. అసలు విషయం మర్చిపోయినత్తమ్మా. నిన్న మా ఉన్నాడేమోనని ఆఫీస్కి వెళ్ళాను. అంతలోకి సాగర్ బాబు ఫోన్ వచ్చింది. నేను ఇక్కడ కొత్తనానని తెలిసి నిన్ను ఆడబడుచుని అడిగినట్టు చెప్పమన్నాడు. తొందరగానే వచ్చేస్తానన్నాడు. నువ్వు బెంగెట్టుకోకే. తొందరగానే వస్తాడంట. రాని వాడి పని చెప్తాను. బావా, బావా లే బావా. నిద్రవుతున్నావా నటిస్తున్నావా? మావా, బావా, బావా. అర్ధరాత్రి అంకమ్మ శివాలంటే బావా, దీన్ని ఇక్కడి నుంచి పంపించే బావా. అవును మావా, వచ్చి ఇద్దరు వెళ్ళిపోదాం. బావా, బావా, బావా.